బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. మాన్సూన్ కరెంటు ప్రభావంతో కూడా మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలంగా మారడంతో భారీ ఎత్తున కెరటాలు అనేవి ఉప్పొంగి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సబ్మెరైన్ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు, అక్కడ ఇసుకతో పాటు రాళ్లు అన్నీ కూడా వేసి ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. భారీగా తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. భారీగా కెరటాలు కూడా ఎగిసి పడుతున్నాయి. ఎందుకంటే అల్పపీడనం ప్రభావంతో సాధారణంగానే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే తీవ్ర అల్పపీడనం నెలకొనడంతో పాటు మాన్సూన్ కరెంటు ప్రభావంతో కూడా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. తీరం దిశగా భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. మరోవైపు ఏదైతే తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సముద్ర అలలు తీరంలోని రక్షణ గోడకు సమీపంలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆర్కే బీచ్లో ఇసుక తిన్నెలు దాదాపుగా సముద్ర నీటితో మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. అలల దాటికి భారీగా కోతకు గురవడంతో ప్రస్తుతం మనం అక్కడ దృశ్యాలని మనం చూస్తున్నాం. ఏదైతే నగరవాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు కోతకు గురవడంతో అక్కడికి చూడడానికి కూడా. ముఖ్యంగా బీచ్ లోపల ఉన్నటువంటి వ్యూ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూ పాయింట్లు అన్నింటి వద్ద కూడా తీరం చాలా వరకు భారీగా కోతకు గురవుతుంది. అక్కడ మనం ఒకసారి కనుక పరిశీలిస్తే తీరం దాటికి ఒక్కసారి మనం చూడొచ్చు, రాళ్ళన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నా. తీవ్ర అల్పపీడనం మారడంతో ఈ పరిస్థితి అయితే మనకి గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువగా తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం సబ్మెరైన్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ మొత్తం బిల్డింగ్ వరకు ఆల్మోస్ట్ వచ్చినటువంటి మనకి పరిస్థితి మనం చూస్తున్నాం. కోతకు గురవుతున్నటువంటి తీరం ఇదంతా కూడా కాస్త ఆందోళన కలిగించే విషయం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా డ్రెడ్జింగ్ చేసి ఇసుక అంతా కూడా ఇక్కడ పేరుస్తున్నప్పటికీ, మొత్తం అంతా కూడా దీన్ని కవర్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి ఈ తీవ్ర అల్పపీడనానికి ఈ విధంగా కోతకు గురైంది. మరి రానున్న వర్షాకాలం సీజన్ అంతా కూడా అల్పపీడనాలు, తుఫాన్లు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయో చూడాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్లో కూడా ఈ కురుసర మ్యూజియానికి ఉత్తర వైపుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భారీగా కోతకు గురైంది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొనడంతో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అల్పపీడనాలు, మాన్సూన్ కరెంటు ఉధృతంగా ఉన్నప్పుడు మాత్రమే తీరం కోతకు గురవుతుందని ఒకవైపు దీని యొక్క నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల కోత నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని సముద్ర అధ్యయన నిపుణులు కూడా కోరుతున్నారు. లేదంటే మాత్రం రోడ్డు వరకు కూడా కెరటాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే సుమారు 10 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. ఆ డిస్టెన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ కెరటాలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది. మరి ఇంకా జూన్ నెలలోకి ఎంటర్ అవ్వడం లేదు. వర్షాకాలం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇంకా వస్తే ఖచ్చితంగా తుఫాన్లు, ఇటువంటి అల్పపీడనాలు, వాయుగుండాలు కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇటువంటి కోతకు గురవకుండా, ఎందుకంటే పర్యాటకులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా వేల సంఖ్యలో రోజు ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతం తీరం అంతా కూడా కోతకు గురవకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నగరవాసులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. మరోవైపు సముద్ర అధ్యయన శాఖ అధికారులు కూడా ఇటువంటివి భవిష్యత్తులో ఏర్పడకుండా ఉండడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా విశాఖలోని ఆర్కే బీచ్ తీర ప్రాంతం అంతా కూడా భారీగా కోతకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.